పందులు ఎంత తెలివైనయో మీకు తెలుసా? పందుల మీద మనకు ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. అదేంటంటే పందులు తన మలాన్ని తనే తింటుందని, మనుషుల మలాన్ని తింటుందని చెప్పేసి, ఈ బురదలలో బొరుతుందని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ ఉంటుంది. కానీ పందులు ఎంత షార్పో మీకు తెలుసా? పందులకు ఒక రూమ్ ఇస్తే వాటి యొక్క గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ తీసే టాలెంట్ కూడా ఉంటుంది పందికి. అలాగే యజమాని ఎవరు, లేబర్ ఎవరు అని చెప్పేసి అది గుర్తించగలుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పందులు తన పిల్లల కోసం పాటలు పాడుతుంది. పంది కలలు కూడా కంటది. ఇంకొక విషయం ఏంటంటే పంది తనంతే తాను నీళ్ళు తాగుతుంది. మనం ఒక సెటప్ వేసి నల్లబెడితే అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగుతుంది. తన మలాన్నైనా తన మూత్రాన్నైనా తన తినే ఏరియాలో మట్టుకు అస్సలు పోదు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. ఇది ఎంత షార్ప్ అంటే మన ఇంట్లో పెంచుకునే కుక్క అయినా పిల్ల అయినా ఏదైనా సరే వాటికంటే షార్ప్గా ఉంటుంది. మన ఇండియాలో పందులు పెంచుకోరు, కానీ బయట దేశాల్లో పందుల్ని ఇళ్లలో పెంచుకోవడం జరుగుతుంది. మన ఇళ్లలో పందిని చూస్తే ఇష్సి అని మాట్లాడతారు, కానీ పందిని వేరే దేశాలలో హ్యాపీగా ఇళ్లలో పెంచుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే పందికి చెమటలు రావు, పందికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే పంది తన ఉన్నటువంటి ఏరియాను గుర్తించగలుగుతుంది, తన ఉన్నటువంటి రూమ్ని గుర్తించగలుగుతుంది. మన ఇండియాలో ఈ పంది మీద ఒక నెగిటివ్ సెన్స్ ఉంది, కానీ జ్ఞాపక శక్తి విషయంలో అన్ని జంతువుల కంటే టాప్లో ఉంటుంది.